డివైఈఓ మెయిన్స్ రాసిన అభ్యర్థులు వారి యొక్క ఆన్సర్ షీట్స్, రెస్పాన్స్ షీట్స్ మరియు ఇనీషియల్ కీస్ ఈ రోజున ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వాటికి సంబంధించి శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ నుండి ఈ వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. మిత్రులారా, డివైఈఓ మెయిన్స్ ఎగ్జామ్ పరీక్ష జరిగి మనకు దాదాపు వారం రోజులు అయినది. వారం రోజుల తర్వాత ఏపీపీఎస్సీ ఇనీషియల్కి ఇచ్చింది. ఇందులో నేను జనరల్ స్టడీస్కి సంబంధించి కట్ ఆఫ్ ఎట్లా ఉండొచ్చు, అంటే ఎన్ని మార్కులు రావచ్చు ఈ పేపర్ అనే అంశాన్ని 30 సంవత్సరాల పరిశోధన అనుభవంతో చెప్పబోతున్నా. దిస్ ఈజ్ డాక్టర్ గోపాల్ రెడ్డి. సో రైట్ మిత్రులారా, ఈ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ జనరల్ స్టడీస్ చూస్తే ఇది ఆషామాషి పేపర్ అయితే కాదు. అక్కడ కొన్ని తెలిసిన పదాలు, ఉదాహరణకు తీర మైదానాలు, పౌరసత్వ చట్టము, అట్లా పరీక్ష కంటెంట్కి సంబంధించిన పేర్లు కనపడుతున్నప్పటికీ వాటిని మ్యాచ్ చేయడము, అర్థం చేసుకొని రావడం చాలా టఫ్ మనకు కనపడుతుంది. ఇందులో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ లేపేయడం, ఇచ్చిన కరెంట్ అఫైర్స్ కూడా తక్కువగా ఉండటం, ఇది ఒక మైనస్ పాయింట్ కాగా, ఎప్పుడూ లేనిటువంటి ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ మిడియవల్కి ఎక్కువ ప్రాధాన్యత రావడం. ఫస్ట్ టైం జనరల్ స్టడీ సిలబస్ ఇచ్చిన తర్వాత ఏన్షియంట్ మిడియవల్కి వాడు షిఫ్ట్ అయ్యాడు. అలాగే నేషనల్ మూమెంట్ను వదిలేయలేదు. ఇందులో ముఖ్యాంశం అది. అందులో ఎట్లా వచ్చాయో నేను మీకు చెప్పబోతున్నా. అందులో ఈ కాటినెత్తు గురించి, ఎన్ని మార్కుల గురించి చెప్పబోయే ముందు శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ ఈ పేపర్ కోసం కొంత కృషి చేసింది. అందులో మన పుస్తకాల నుంచి ఎట్లా వచ్చాయి అనే అంశాన్ని మనం చూస్తాం. అయితే ఫస్ట్ ఇండియన్ హిస్టరీలో చూస్తే గుప్తుల యుగము, అలాగే ఢిల్లీ సుల్తాన్ యుగం నుంచి కొంచెం కఠినంగానే ప్రశ్నలు వచ్చాయి. గుప్తుల యుగం అయితే మరీ కఠినమని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది శ్రీ మేఘనా థింక్ ట్యాంక్కి సంబంధించి మీరు గమనిస్తే భారతదేశ చరిత్ర. అయితే ఇది ఈ పుస్తకం నుంచి మీరు కానీ చూస్తే ఫస్ట్ ఇల్టుట్మిష్ వద్ద ప్రధానమంత్రిగా పనిచేసిన వారు ఎవరు అని ఉన్నారు. నిజాం ఉల్ ముల్క్ జునాయిది. ఇక్కడ చూడండి, ఈ పుస్తకం ఉన్న వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ యుగం PDF 18 పేజ్ నెంబర్ 6లో కింద నుంచి 3వ లైన్ మీరు గమనిస్తారు. బహుశా ఇది కనపడుతుందో లేదో ఈ పుస్తకం ఉన్న వాళ్ళు ఒకసారి మీరు చూస్తారు. ఈ రకంగా మనం ఇది సాధించాం. అలాగే గుప్తుల యుగంలో వాడు ఇచ్చిన కఠినమైన ప్రశ్న కూడా సాధించాం. ఇది 1 నిమిషంలో ముగిసిపోతుంది. తర్వాత కట్ ఆఫ్ చెప్తాను. మీకు కూడా మనం ఎట్లా పరిశోధన చేయబోతున్నాం, DL, JL, PL రాసే వాళ్ళకి ఏ రకమైన మనం గైడెన్స్ని మరింత నిబద్ధతతో అందిస్తామో మీరు చూస్తారు. ఈ DL, JL, PL ఎవరైతే జనరల్ స్టడీస్లో బెస్ట్ స్కోర్ రావాలనుకుంటారో వారు 8074940030కి వాళ్ళు PDF డెమో అండ్ టెస్ట్ పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. రైట్ మిత్రులారా, అట్లాగే గుప్తుల యుగంలో వాడు ఆర్థిక వ్యవస్థ క్షీణత గురించి స్టేట్మెంట్లో ఒకటి ఇచ్చాడు. PDF 14 గుప్త యుగం పేజ్ నెంబర్ 9లో మీరు కానీ చూస్తే వర్తకంలో వచ్చే ఆదాయం తగ్గిపోవడం మన కంటెస్ట్లో ఆ లైన్ రాయడం జరిగింది. మిత్రులు మీకు కనపడుతుంది లేదా చూడండి. రైట్, ఇకపోతే మీకు అందరికీ తెలుసు ఒక ప్రత్యేకత మనం కానీ గమనిస్తే వాడు అడిగిన దాంట్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చాలా గట్టిగా అడిగాడు. ఇందులో మీకు ఈ పుస్తకం జనరల్ స్టడీస్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సుస్థిరాభివృద్ధి బాగా మీకు ఉపయోగపడింది. అందులో PDF 11 సుస్థిరాభివృద్ధి పేజీ నెంబరు 7 and 8లో మీరు కానీ చూస్తే వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే సుస్థిరాభివృద్ధి లేటెస్ట్ నివేదిక కరెంట్ అఫైర్స్లో మనం పక్కాగా మీకు అందించాం, అది గమనించుంటారు. మిత్రులారా, అట్లాగే మీరు కానీ గమనిస్తే కరెంట్ చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, ఆదిత్య L1 మిషన్ ఇది ఓల్డ్ కరెంట్ అఫైర్స్. నిజానికి ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అందులో తీసుకొచ్చేవాడు ఇచ్చేసి మీరు చూసింటారు. ఇది శాస్త్ర సాంకేతిక రంగం కరెంట్ అఫైర్స్ అనే పేజీలో ఉంటుంది. చంద్రయాన్ 3 మీరు చూసింటారు. ఎలా వాడు అడిగాడు, ఎక్కడెక్కడ ప్రారంభించబడ్డాడో అని టైటిల్ కాదండి, బిట్టు రాయబడి ఉంటాం. అలాగే ఆదిత్య L1 మిషన్, చంద్రయాన్ 2 ఇవన్నీ ఇందులో మనకు. అట్లాగే ఎప్పుడూ లేనిది జనరల్ స్టడీస్లో ఆర్థిక సంస్కరణల వైపు వాడు రావడం. FRO ఎగ్జామినేషన్లో ద్రవ్య విధానం వరకు వచ్చాడు. ఇక్కడ ఆర్థిక సంస్కరణలు అంటే మెల్లిగా వాడు గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ వైపు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. DL, GL, PL రాసే వాళ్ళంతా ఇది గమనిస్తారని నేను చెప్తాను. ఇందులో మీరు కానీ గమనిస్తే ఈ పుస్తకం ఇండియన్ ఎకానమీ, ఈ పుస్తకం ఉన్న వారిలో PDF 6 పేజ్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు దాన్ని అధ్యయనం చేసి రాస్తే మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు.
అట్లాగే ఏపీ ఎకానమీకి సంబంధించి వాడు మీకు ఫస్ట్లో మండలాలు వాటి యొక్క జిల్లాలు ఇచ్చాడు, మీరు గమనించుంటారు. ఇందులో మనం ఆ బిట్టుని కవర్ చేయడం జరిగింది. ఇందులో మీరు గమనిస్తే PDF4 పేజ్ నెంబర్ 5లో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్పష్టంగా ఇవ్వడం జరిగింది మిత్రులారా. సో ఇంకా మీరు పాలిటీలో ఆర్థిక సంస్కరణ ఏమన్నా కానీ ఈ పుస్తకం అంతా మీరు ఎక్కడ చూస్తే అక్కడ ఈ పుస్తకం మీరు చూస్తే ఇట్లాగా మనం సాధించాం. ఇక ప్రకృతి విపత్తులు అనేటువంటివి చూడండి ఎట్లా వచ్చాయి, ఇది దీని నుంచి సేమ్. కానీ FROకి దీని నుంచి తక్కువ కవర్ అయ్యాయి. మీరు గమనించాల్సింది ఇది FRO ఇంకో స్థాయిలో అడిగాడు, కానీ దీనికి సంబంధించి మళ్ళీ DYOకి వచ్చేసి బాగా కవర్ అయ్యాయి. అంటే మనం FROలు ఎందుకు అయ్యాడు, 2-4 లేటెస్ట్ రిపోర్ట్ దాంట్లో కొంచెం విభిన్నమైనటువంటి రకంగా అడిగాడు. కాబట్టి మనం చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇక మనం ఇవన్నీ చూశారు. మనం ఇంకా మీరు దీనికి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఇది నా శాస్త్రీయమైనటువంటి ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ఏమిటి, క్వశ్చన్ కట్ ఆఫ్ ఎంతో మనం ఇంకా అందరూ ఇప్పుడే కదా చూసుకుంటారో దాని తర్వాత చెప్పచ్చు. కానీ క్వశ్చన్ పేపర్లో ఎవరైతే 70 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసి ఉంటే అది మంచి స్కోర్ అవుతుంది. 70 మార్క్స్ మంచి స్కోర్ అవుతుంది. 70 to 80 మధ్య చాలా మంచి స్కోర్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది ఈ పేపర్లో 44 నుంచి 55-56 మార్కుల మధ్య ఉండే అవకాశం ఎక్కువ ఉంది. 70 to 80 అనేది బెస్ట్. ఇంకెవరైనా రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుని ఉన్నట్లయితే వాళ్ళు 70 to 80 వరకు వస్తారు. వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా చేయగలగాలి. ఈ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లోనూ ఫిడే చెస్ ఒకటి ఇట్లాంటివి కొన్ని అడిగారు. వాటికి సంబంధించి గుప్తానంతర యుగం గురించి అడిగిన సామాజిక పరిస్థితుల్లో ఎక్కడ బిట్ అనేది కుదరదు మీకు. అది మహాలాగా PhD చేసి దానిపైన ఇంకా కూర్చున్న వాళ్ళే రాయగలిగేటట్టుగా ఇచ్చాడు వాడు. సో ఇది చాలా ఆశ్చర్యకరం. కాబట్టి ఈ రకమైనటువంటి పేపర్ను మీరు ఆ రకంగా ఆన్సర్ చేయవచ్చు. సో కాబట్టి నేను DL JL వాళ్ళు ఎవరైతే రాయపత్రం వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏమిటి అంటే, ఈసారి ఏన్సెంట్ వీడియోలు ఇచ్చారు మళ్ళీ అది ఇస్తాడని మనం చెప్పజాలన్నప్పటికీ కానీ మనం విజిలాంట్గా మాత్రం ఉండాలా. ఈ క్వశ్చన్ పేపర్ కొన్ని సూచనలు అందించింది. ఆ సూచనలు తప్పకుండా మనం పాటిస్తే బెటర్గా వెళ్తాం. లేటెస్ట్ ఇన్ఫర్మేషనే అని ఉండకుండా కొంత ఈ రెలవెంట్గా ఉన్న 1 year, 1.5 year, 2 years ముందు వెళ్ళి కూడా చదవడం వలన కొంత ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు ఆత్మ, దానికి ఎప్పుడో ఆత్మ ఉంది అది, కానీ ఇప్పుడు ఇచ్చాడు అది, అందులో స్టేటు సెంట్రల్ ఫండింగ్ ఇట్లా అంతా. అంటే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే మనల్ని జంపింగ్ చేస్తూ ఒక్కొక్క పరీక్షలో ఒక్కొక్క విధంగా వాడిస్తూ ఒక రకంగా జూదం ఆడుతున్నాడు. ఈ జూదాన్ని తెలివిగా మనం ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పాతది ఇది కొత్తదని కాకుండా మ్యాక్సిమం రిలవెంట్గా ఉన్న ఇష్యూస్ అన్నింటిపైన ఒక జనరల్ ఐడియా పెట్టుకోవడం మాత్రం వాస్తవము. అయితే ఈ పేపర్ని సరైన విధంగా మనం మెటీరియల్ సమకూర్చుకొని వెళ్తాం. మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం, అందరికీ 10 వస్తే మీకు 15 వస్తాయి, అందరికీ 5 వస్తే మీకు 10 వస్తాయి, అందరికీ 20 వస్తే మీకు 30 వస్తాయి. అది ఈ పేపర్లో కూడా మనం నిరూపించాం. కాకపోతే తక్కువ టైంలో మన DYO వాళ్ళు కొందరు చాలా తక్కువ టైంలో ఉన్నారు. వాళ్ళకందరికీ నేను తొలిసారి విజ్ఞప్తి చేశాను, మీరు మ్యాక్సిమం మీరు చేయగలుగుతారు, బాగా చదవండి అని చెప్పాను. అదే కాకుండా మనకి జాగ్రత్త చిన్న బుక్ వచ్చిన ఆ బుక్ అంతా కవర్ అయింది. ఇప్పుడు ఇది నేను చూపించడానికి లేదు. ఎనీహౌ సో పవర్ కూడా ఆఫ్ అయింది. సో క్షమించండి దీనికి. ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.